ఇవాళ మనం సయాటికా గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ కృష్ణకాంత్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. సయాటిక్ నర్వ్ అనేది మన వెన్నుపూసలో బోన్ కి మధ్యన ఉండే డిస్క్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి పక్కన ఎమ్మటి నుంచి మనకి నరాలు రావటం అనేది జరుగుతుంది. అందులో పర్టికులర్ గా L4 నుంచి S3 లెవెల్ అన్నమాట. ఈ సయాటిక్ నర్వ్ అన్నది మన వెన్నుపూస నుంచి మొదలయ్యి వెనక భాగం తొంటి గుండగా బయటకు వచ్చి అలాగే కాలు మరియు కింద అరికాలు పాదం దాకా కూడా సయాటిక్ నర్వ్ అన్నది సప్లై చేయటం జరుగుతుంది. ఈ సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో డిస్క్ ఏదైతే నేను చెప్పానో వెన్నుపూసలో మొదలయ్యే డిస్క్ అది కనుక నరం మీద ఒత్తిడి పడితే సయాటిక్ నర్వ్ పెయిన్ అన్నది వస్తూ జరుగుతూ ఉంటది. సో ఈ సయాటిక్ నర్వ్ పెయిన్ ఎవరెవరికి వస్తుంది? సయాటిక్ నర్వ్ పెయిన్ తరచూ చూసేది తక్కువ వయసులో అయితే జిమ్ కి వెళ్తుంటారు, జిమ్ కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ లోనే. కొంతమంది ఆడవాళ్ళు ముందు కొంగి ఊడ్చి తుడవటాలు రిపీటెడ్ గా చేసేవాళ్ళు, అండ్ కొంత హెవీ వర్క్ చేసేవాళ్ళు లేబరర్స్ కానీ లేదు సిమెంట్ వర్కర్లు కానీ ఎక్కువ బరువులు ఎత్తే వాళ్ళల్లో ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో వీటితో పాటు వెయిట్ ఎక్కువ ఉండి కంటిన్యూగా సిట్టింగ్ పోస్చర్ లో పనిచేసే వాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో, అలాగే డయాబెటీస్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో కూడా ఈ సయాటిక్ నర్వ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడతాం జరుగుతుంది. ఎవరు ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి అంటే ఎవరికైతే అరికాల్లో బరువుతనం కానీ తిమ్మిరితనం కానీ స్పర్శ తెలియకపోవడం కానీ అలాగే కాలు నడుస్తుంటే పట్టు వదిలేసినట్టుగా ఉండటం, చెప్పు వేసుకోవడానికి ఇబ్బంది పడటం, వీటితో పాటు యూరిన్కి వెళ్ళడానికి మోషన్కి వెళ్ళడానికి కూడా కంట్రోల్ లేకపోవడం. సో సయాటిక్ నర్వ్ పెయిన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్ గా న్యూరో ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి అండ్ సివియారిటీని బట్టి మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇందులో మెడికల్ మేనేజ్మెంట్ కనుక చూస్తే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, వచ్చిన గ్రేడ్ సివియారిటీని బట్టి స్కానింగ్ చూసిన తర్వాత ముందు మీ పోస్చర్ స్ట్రైట్ గా కూర్చొని ఆక్యుపేషన్ చేయడం, ముందు కొంగి బెండ్ చేసి యాక్టివిటీస్ అన్ని కూడా తగ్గించుకోవడం, అండ్ 4 to 6 weeks బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, తొంటి వెనక పక్కన కండరాలు బిగుసుకుపోవడానికి హెల్ప్ అయ్యే హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్, కండరాలు రిలాక్స్ అవడానికి అండ్ నరం పెయిన్ తగ్గడానికి కొన్ని మందులు సజెస్ట్ చేస్తామండి. అది ఒక 4 to 6 weeks వాడితే సరిపోతుంది. ఎవరికైతే పెయిన్ సివియారిటీ తగ్గట్లేదో నేను చెప్పిన కొన్ని సిమ్టమ్స్ ఏదైతే కాలు పట్టు వదలటం కానీ, అరికాళ్ళు స్పర్శ తెలియకుండా ఉండిపోవడం, బలం తగ్గిపోవడం, చెప్పు వేసుకోవడానికి ఇబ్బంది, కూర్చొని లేకపోవడానికి ఇబ్బంది, వాళ్ళకు మాత్రం సర్జరీ ఇండికేషన్ ఉంటుంది. సయాటిక్ నర్వ్ ఇంజురీలో ఒక్క డిస్క్ ప్రాబ్లం అయినా సార్ అంటే కాదండి. సయాటిక్ నర్వ్ తో డిస్క్ ప్రాబ్లం తో పాటు సరౌండింగ్ కండరాలు బిగుసుకుపోతే జరగచ్చు. ఏ కండిషన్స్ లో ఇలా జరగచ్చు? ఉదాహరణకి బోన్ కు సంబంధించిన టీబీ కానీ, బోన్ పక్కన ఉండే ఏదైనా చిన్న చిన్న గడ్డలు రావచ్చు, అలాగే కండరాల్లో కూడా రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ కొన్ని కండిషన్స్ లో జరుగుతుంటాయి. సో ఏది కారణం అని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు మీ న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వటం చాలా అవసరం.